నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు గైస్. ఈ భోగి సందర్భంగా నేను ఈ సంక్రాంతి పిండి వంటలని 3 రకాలు చూపించబోతున్నాను. అది కూడా మనం ఎంతో ఈజీగా ఎంతో తొందరగా ఇంట్లో చేసుకునే విధంగా చూపించబోతున్నాను గైస్. అవి ఏమేమంటే గుళ్ళ మైసూరుపాకు, అలాగే పప్పు చెక్కలు, అలాగే కొబ్బరి బూరెలు. వీటన్నిటిని ఎంతో సులభంగా, ఎంతో తొందరగా, ఎంతో రుచిగా, అచ్చం బయటకు ఉన్నట్లుగా ఉండేట్లుగా స్వీట్ షాప్ స్టైల్లో చూపించబోతున్నాను గైస్. వీటిని ఇలా పండగలకే కాకుండా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, అలాగే మనకి ఎప్పుడన్నా ఏవైనా తినాలనిపించినా ఇట్లా ఎంతో సులభంగా మనం ఇంట్లోనే చేసుకొని తినచ్చు. మొదటగా మనము గుళ్ళ మైసూరుపాకు తయారు చేసుకుందాము. దీనికి ముందుగా ఇలా లోతుగా ఉండే గిన్నెను తీసుకోవాలి. దీనికి అడుగున చుట్టూ అంతా నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 2 కప్పుల శనగపిండి వేసుకొని జల్లెడ పెట్టుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా వెడల్పుగా మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి. దీంట్లోకి మనం 2 కప్పుల శనగపిండి కదా, 4 కప్పుల చక్కెర వేసుకోవాలి. డబల్ గుళ్ళ మైసూరుపాకుకి ఇట్లనే వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటేనే మనకి గుల్లగా వస్తుంది. ఇప్పుడు 4 కప్పుల చక్కెర వేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దీంట్లోకి 3 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. మీరు మొత్తం ఆయిల్ అయినా వేసుకోండి, లేదంటే సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకోండి, లేదంటే మొత్తం నెయ్యి అయినా వేసుకోండి. నేను మాత్రం ఓన్లీ ఆయిల్తో చూపిస్తున్నాను. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు చక్కెర పోసుకున్న ప్యాన్లోకి 2 కప్పుల నీళ్లు పోసుకొని చక్కెర అంతా కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఒక ఉడుకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇలా ఒక ఉడుకు ఉడికిన తర్వాత ఇప్పటి నుంచి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక తీగ పాకం రాణించుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత చూడండి గైస్, తీగ పాకం అంటే ఏం లేదు గైస్, ఏం తెలియని వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఇలా మనం వేస్తే డ్రాపు ఇట్లా సాగాలి. వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఇలా సాగాలి. సాగుతూ మనకి డ్రాపు అనేది ఈ పాకము పడాలి. అదే తీగ పాకం అంటే. చూడండి గైస్, ఇట్లా సాగుతూ రావాలి మనకి. ఇట్లా తీగ పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా జల్లించుకున్న శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే మొత్తం విస్కర్తో చేసుకుంటున్నాను. మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పూన్తోనైనా, సలాకి ఉంటుంది కదా, సలాకితోనైనా ఏ దాంతోనైనా కలుపుకోండి. కానీ ఫస్ట్లో మాత్రం కొంచెం విస్కర్తో కలుపుకోవడానికి ట్రై చేయండి గైస్, పిండి వేస్తూనే. ఎందుకంటే విస్కర్తో కలుపుకోవడం వల్ల మనకి ఉండలు అనేది కట్టదు. ఈ పిండి మొత్తం, ఈ పిండి అంతా ఈ పాకంలోకి బాగా కరిగేంత వరకు విస్కర్తో కలుపుకోవాలి. ఇలా పిండి అంతా పాకంలో కరిగిన తర్వాత ఇంకా ఇప్పటి నుంచి పిండి వేసుకున్నప్పటి నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మైసూరుపాకు మొత్తం అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇట్లా బుడగలు మనకు ఉడిగేటప్పుడు ఆల్రెడీ ఇంకొక బర్నర్ల పైన ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ మాత్రం సల్ల కాగాలి గైస్. ఈ సల్ల కాగే ఆయిల్ మాత్రమే వేసుకోవాలి, కాగని ఆయిల్ వేసుకోవద్దు. ఈ ఆయిల్ని గుంట గరిట సాయంతో వేసుకోవాలి. గుంత గరిట అయితే మనకి ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. ఇలా సలసల కాగే ఆయిల్ 1 లేదా 2 గరిటెల చొప్పున వేసుకుంటూ ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా ఆయిల్ మొత్తము ఇదంతా దీంట్లో ఈ పిండిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి, మళ్ళీ కలుపుకోవాలి, మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ మొత్తము అయిపోయేంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి పిండి క్వాలిటీని బట్టి తొందరగా కూడా అవుతుంది మనకి మైసూరుపాకు. మొత్తానికి మనకు మైసూరుపాకు అయ్యిందని ఎట్లా తెలుసుకోవాలంటే తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మనకి ఒక ఉండగా ఈ పాకం మొత్తము ఫామ్ అవుతుంది.
మనకి అంత దగ్గరికి అవుతుంది, తక్కువ అవుతుంది, దగ్గరికి అవుతుంది. ఉండగా ఫామ్ అయ్యేంత వరకు మనము ఈ ఆయిల్ని వేస్తూ కలుపుతూ ఇలా కలుపుతూనే ఉండాలి. ఇదే కాకుండా ఇంకొక చిన్న టిప్పు చెప్తాను. మైసూర్ పాకు అయ్యింది అని తెలియాలంటే మనకి ఈ పిండి మొత్తము మనకు ప్యాన్ నుంచి వేదైపోతుంది, సపరేట్ అయిపోతుంది. ఇలా మనకి ప్యాన్ నుంచి వేదైనా కూడా మనకు ఈ మైసూర్ పాకు అయినట్లు తెలుస్తుంది. ఇలా మనం ఒక కప్పులోకి వేసుకొని చూస్తే మనకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇలా ఉంట కడితే మనకి ఇంకా మైసూర్ పాకు అయినట్లే. మిగిలిన ఆయిల్ అంతా వేసేసుకొని నేను దింపేసుకున్నాను. అక్కడికే మనకి కొంచెం లైట్గా ఎదగా అయిపోయింది. ఈ మైసూర్ పాకు అయితేనే మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న గిన్నెకి పోసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేపులలో కట్ చేసుకోవాలి గైస్. మళ్ళీ పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. అంతే గైస్, మన ఎమ్మి ఎంతో రుచికరమైన స్వీట్ షాప్ స్టైల్లో మన మైసూర్ పాకు, అది గుల్ల మైసూర్ పాకు రెడీ గైస్. మనము ఇట్లా లోతుగా పొడవుగా ఉన్న గిన్నెలోకి వేసుకున్నాం కాబట్టి చూడండి గైస్, మనకి లోపలంతా బ్రౌన్గా కింద పైన ఎల్లోగా ఉంటుంది ఈ మైసూర్ పాకు అనేది. చూడండి గైస్, అంతే గైస్, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే ఇట్లా గుల్ల మైసూర్ పాకు చేసుకోవచ్చు. ఇప్పుడు మన మొదటిది రెసిపీ అయిపోయింది కదా మైసూర్ పాకు. తర్వాత మన రెండో రెసిపీ పప్పు చెక్కల్ని చూపించబోతున్నాను. ఇవి భలే క్రంచీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. దీనికి ముందుగా ఒక 1/2 kg బియ్యం పిండి ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుంటున్నాను గైస్. మనకి ఇట్లా ఎందుకు పెద్ద ప్లేట్ తీసుకుంటున్నామంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం హెవీ క్వాంటిటీ తీసుకుంటున్నాం కదా 1/2 kg, కాబట్టి మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇట్లా పెద్దది ప్లేట్ తీసుకుంటున్నాను. దీంట్లోకి బియ్యం పిండిలోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇది మనము రెడీమేడ్ పిండి కాదు గైస్, ఇంట్లోనే మనము బియ్యం కడిగి ఆరబోసి మిల్లుకు పట్టించినది. దీంట్లోకి మనము 3 టేబుల్ స్పూన్ల కాలే ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదన్నా వేసుకోండి. నేనైతే బటర్ వేసుకుంటున్నాను. ఇవి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇలా వేడిది వేయడం వల్ల క్రంచీగా వస్తాయి మనకు పప్పు చెక్కలు. ఇలా బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా 2 చేతులతో మనము రబ్ చేసుకుంటా కలుపుకుంటే ఇంకా చాలా బాగా పిండికి అంతా బాగా పడుతుంది. ఇలా బటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి ఇట్లా ముద్ద కావాలి. ముద్ద అయ్యి ఇట్లా మనం అంటూనే విడిపోవాలి. ఇలా కావాలి మనకి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 6 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లము, అలాగే కొంచెం 1 టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసుకొని మనం బరకగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ముందుగా మనము బెటర్ వేసుకొని కలుపుకున్నాము ఆ బియ్యం పిండిలో ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి మనము ముందుగా ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, సగ్గు బియ్యము, అలాగే ఒక 1/2 కప్పు కరివేపాకు, అది సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వేడి నీళ్లు పోసుకొని కొన్ని పోసుకుంటూ మనము కలుపుకోవాలి. దీన్ని మనము సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి, మరి మెత్తగా కలుపుకోకూడదు. సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండిని. ఈ వేడి నీళ్ళు పోసుకొని కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి గైస్. వేడి నీళ్ళు కదా మనం పోసేది, కాబట్టి ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని దీన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ పప్పు చెక్కలు బాగా రావాలంటే ఈ పిండి అనేది మనకు ఎండిపోకూడదు, ఆరిపోకూడదు, తడిగానే ఉండాలి. ఇట్లనే ఇప్పుడు మనం కలుపుకునేప్పుడు ఎట్లుందో అట్లనే ఉండాలి. అందుకని మనము దీనిపైన ఒకటి తడిగుడ్డ కప్పుకుంటున్నాము. 2 భాగాలుగా చేసుకున్నాం కదా, ఒక భాగాన్ని చిన్న బాల్స్గా చేసుకొని మనము ఇప్పుడు ఈ పప్పు చెక్కలకి ఇలా చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇది వింటర్ సీజన్ కాబట్టి తడిగుడ్డ అంటే మరి తడిగా పెట్టుకోవద్దు గైస్. నీళ్ళలో తడిపి నీళ్ళన్నీ పోయేట్లుగా మనకు ఎంత వీలైతే అంత గట్టిగా ఈ గుడ్డను పిండుకొని దీనిపైన ఇట్లా కప్పుకోవాలి. మరి తడి వేస్తే మనకి పిండింగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్రెస్ తీసుకొని
ఇలా ప్లాస్టిక్ కవర్ వేసేసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకొని దీనిపైన మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పు చెక్కల ముద్దలు ఉంటాయి కదా, బాల్స్, ఒక్కొక్కటి ఇలా పెట్టుకొని దానిపైన ఇంకొక కవర్ వేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇట్లా ప్రెస్తో చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది గైస్. ఇలా ఒత్తుకున్న వాటిని మీడియం హీటుగా ఉన్న ఆయిల్లో వేసుకొని రెండు వైపులా కదకదలాడుతూ కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అంతే గైస్, మన ఎంతో రుచికరమైన క్రంచీ కదకదలాడే పప్పు చెక్కలు రెడీ గైస్. ఇలా మనం ఎర్రగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి ఎంత క్రంచీగా వచ్చాయో తిని చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడు మన మూడో రెసిపీ కొబ్బరి బూరెలు. ఇవైతే ఎంత బాగుంటాయో గైస్, చాలా అంటే చాలా బాగుంటాయి. అరిసెల కన్నా కూడా ఎంత టేస్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు మనము ఎప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని పొంగుతూ ఎంతో స్మూత్గా సాఫ్ట్గా ఉండేట్లుగా ఎలా చేయాలో చూపించబోతున్నాను గైస్. ఇలా చూడండి గైస్, లోపల పిండి కూడా లేదు, బాగా గుల్లగా ఎంత బాగా వచ్చాయో చూడండి. దీనికి నేనైతే కొన్ని కూడా చేసుకునే వాళ్ళ కోసం అని కొన్ని చూపిస్తున్నాను. 1/2 kg రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ రేషన్ బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత చూడండి గైస్, బియ్యం ఇలా ఉంటాయి. నైట్ అంతా నానిన తర్వాత అంటే మినిమం 8 నుంచి 9 గంటలు, లేదంటే ఇంకొక 2 గంటలు ఎక్కువ నానబెట్టుకున్నా కూడా ఏం కాదు. ఇలా నానిన తర్వాత వీటిని అంతా దాంట్లో నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ కొన్ని నీళ్లు పోసుకొని కడుక్కొని ఇలా కాటన్ క్లాత్ పైన ఈ బియ్యాన్ని పరుచుకోవాలి. దీంట్లోని వాటర్ అంతా పోయి మనకు పొడి పొడిగా రావాలంతే. మరి మనకి చాలా పొడి పొడిగా ఉండకూడదు గైస్, తడి అనేది ఉండకూడదు అంతే. బియ్యం మాత్రం లోపల పచ్చిగా ఉండాలి. ఇలా మనకి తేమ లేకుండా ఉంటే చాలంతే. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఈ మిక్సీకి వేసుకున్న దాన్ని ఒక జల్లెడ తీసుకొని ఒక ప్లేట్లోకి మనము ఇలా జల్లి పోసుకోవాలి. ఇలా జల్లి పోసుకున్న తర్వాత దీన్నంతా ఇలా చేత్తో అదుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేత్తో అదుముకోవడం వల్ల పిండిలోని తేమ పోకుండా పిండి తడిగానే ఉంటుంది. అప్పుడు మనకి ఈ బూరెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అందుకని ఇలా చేసుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 300 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి. మనకి బూరెలు కలర్ఫుల్గా బాగా రావాలంటే ఇట్లా బ్రౌన్గా ఉండే బెల్లాన్ని తీసుకోండి గైస్, మనకి సూపర్గా వస్తాయి కొబ్బరి బూరెలు. ఇలా 300 గ్రాముల బెల్లం తీసుకొని దీంట్లోకి ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లం అంతా కరిగి మనకు జిగురుగా ఒక జెల్లీలాగా ఫామ్ అయ్యేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఇలా జెల్లీలాగా రావాలి, అసలు మన చేతిలో నుంచి సదరం జారిపోవాలి. ఇట్లా ఒక జెల్లీలాగా వచ్చేంత వరకు మనము లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా స్పూన్తో తీసుకుంటే ఇట్లా ఉండాలి చూడండి గైస్, వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఇట్లా ఉండాలి మనకి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్న కొబ్బరిని వేసుకొని కలుపుకోవాలి. ఈ బెల్లం పాకంలో కొబ్బరి మొత్తం కలిసిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూను యాలకుల పొడి, 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ 1/2 భాగము బియ్యం పిండిని పోసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ 1/2 భాగం పోసుకొని గైస్, 1/2 భాగం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే బియ్యం క్వాలిటీ బెల్లం క్వాలిటీని బట్టి ఇది కొంచెం అటు ఇటు పడుతుంది బియ్యం పిండి అనేది. చూడండి గైస్, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత మిగిలిన బియ్యం పిండి కావాలంటే పక్కన పెట్టేసుకోండి, ఏ దానికైనా వాడుకోవచ్చు వేరే దానికి. ఈ కన్సిస్టెన్సీ రావాలంతే. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకుందాము.
దీన్ని పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మనము బూదెల కిందకి ఒత్తుకోవాలి. అలాగే మనము స్టవ్ పైన ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని ఇలా చేసుకోవాలి. మనము ఇలా బాల్స్గా చేసుకొని బూదెల కిందకి ఇలా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మీడియం హీట్ అయిన ఆయిల్లోనే మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి హీట్ తక్కువ ఉన్న ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది. అలాగని హీట్ ఎక్కువగా ఉంటే మనకి పైనేమో కాలినట్లే ఉంటుంది, కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగా పిండి పిండి ఉంటాయి ఈ బూదెలు. కాబట్టి మీడియం హీట్లో అయిన ఆయిల్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి వాటికి అంతటా అవే పైకి లేస్తాయి గైస్. బాగా పూదిలాగా పొంగుతూ వస్తాయి. వీటన్నిటిని ఇలానే రెండు వైపులా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన ఎమ్మి ఎమ్మి కొబ్బరి బూదెలు రెడీ గైస్. ఇలా మనకి ఈ సంక్రాంతికి 3 రకాల పిండి వంటలు రెడీ గైస్. చూస్తున్నారు కదా గైస్, ఎంత బాగా ఎంత సులభంగా చేసుకున్నాయో మనకి బూదెలు. వంటదాని వాళ్ళు కూడా ఇలా చేసి లోపల కూడా చాలా అనేది లేకుండా ఎంత గుల్లగా వచ్చాయో చూడండి గైస్. చూడండి, తుంచితే లోపల అసలు పిండి అనేది లేదు. ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ గంటన ఆల పెట్టుకోండి గైస్. మళ్ళీ ఇంకొకసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. బాయ్.